హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా పేరు భూమి. నాకు ఒక సోదరి మరియు ఒక సోదరుడు ఉన్నాడు. చాలా సంవత్సరాల నుంచి నాకు పెళ్లి కుదరడం లేదు. ఎందుకంటే నా చెంప పైన ఒక మచ్చ ఉండేది. ఎవరైనా నన్ను చూడడానికి వచ్చినా ఈ మచ్చ కారణంగా నాతో పెళ్లికి నిరాకరించి వెళ్ళేవారు. కాబట్టి నా తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకున్నారు. చెల్లెలికి వివాహం చెయ్యాలి అని. నాకిప్పుడు 29 సంవత్సరాలు. మా చెల్లెలు చాలా అందంగా ఉంటుంది. ఆ కారణంగానే తనకు చాలా సంబంధాలు వచ్చేవి. నా తల్లిదండ్రులకు అనిపించేది పెద్ద కూతురి పెళ్లి కోసం ఎదురు చూసి చూసి చిన్న కూతురికి పెళ్లి వయసు దాటిపోతుందేమో అని. నేను మా పేరెంట్స్కి చెప్పాను, నా గురించి ఆలోచించొద్దు. ఒకవేళ నా తలరాతలో ఎప్పుడు పెళ్ళి అవ్వాలని రాసి పెట్టుందో అప్పుడే జరుగుతుంది. ఇప్పుడు మీరు నా చెల్లి కీర్తికి సరిపోయే వ్యక్తిని చూసి వీలైనంత త్వరగా ఆమెకు పెళ్లి చేయండి అని అన్నాను. మా పేరెంట్స్ కూడా అలాగే చేశారు. మా చెల్లి కోసం ఈరోజు ఒక ధనవంతుల కుటుంబం నుంచి ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి వాళ్ళు చాలా మంచివారు మరియు వాళ్ళు 4 కుమారులు. అందులో చిన్న కుమారుడితో పెళ్లి నిశ్చయమైంది. మిగతా ముగ్గురికి ఇంతకుముందే వివాహం జరిగింది. ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటుంది. అతని తండ్రి మరణించారు. నా సోదరి ఈ సంబంధానికి ఓకే చెప్పింది. కానీ ఆమె ఎప్పుడూ టెన్షన్గానే ఉండేది. మా ఫ్యామిలీ ఏ విషయంలో కూడా ఈ సంబంధాన్ని తిరస్కరించే అవకాశం లేదు. అబ్బాయి కుటుంబ సభ్యులందరూ చాలా మంచివారు మరియు వారి కుటుంబంలో దేనికి లోటు ఉండేది కాదు. అందుకే సంబంధాన్ని తిరస్కరించలేకపోయాము. ఒకవేళ మా చెల్లి ఈ పెళ్లి నిరాకరించినా మా నాన్న తనకి వేరే చోటు పెళ్లి చేసి ఉండేవాడు. ఎందుకంటే ముందు నుంచి నా పెళ్లి సంబంధాల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మా చెల్లెల సంబంధంలో ఎటువంటి అడ్డంకులు రాకూడదని మా నాన్న కోరుకున్నాడు. అయితే కీర్తి అవసరానికి మించి టెన్షన్గా ఉండేది. నేను ఇంట్లో పెద్దదాన్ని. నేను నా కుటుంబం గురించి చాలా ఆలోచిస్తాను. నేను నా సోదరిని పదే పదే అడిగాను తను టెన్షన్గా ఉండటానికి కారణం ఏమని. కానీ తను మాత్రం ఏమీ చెప్పలేదు. చూస్తూ చూస్తూ పెళ్లి తేదీ కూడా వచ్చేసింది. పెళ్లి రోజు నా చెల్లెల్ని త్వరగా లేపాలని తన గదికి వెళ్ళాను. కానీ మంచం మీద ఎవరూ కనపడకపోవడంతో నేను ఆశ్చర్యపోయాను. నిజానికి నేను గది మొత్తం వెతికాను. కానీ కీర్తి నాకు ఎక్కడా కనిపించలేదు. కీర్తి ఇక్కడ పడుకుందా అనే విధంగా బెడ్షీట్ లోపల దిండ్లు పెట్టారు. అంటే రాత్రి ఇంట్లో నుంచి పారిపోయిందన్నమాట. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు అబ్బాయి వాళ్ళు సాయంత్రం పెళ్లి ఊరేగింపుతో కళ్యాణ మండపానికి చేరుకుంటున్నారు అని సమాచారం ఇచ్చారు. కానీ ఇక్కడ పెళ్లి కూతురు కనిపించకుండా పోయింది. మా కుటుంబం చాలా గౌరవప్రదమైనది. ఇరుగు పొరుగు వారు మా నాన్నకు చాలా మర్యాదనిస్తారు. ఆ భగవంతుడు మా నాన్నకు 2 కూతుర్లనిచ్చాడు. కానీ ఆయన ఎప్పుడూ తన కూతుర్లని కొడుకులతో తక్కువగా చూడలేదు. కూతుర్లని కొడుకుతో సమానంగా చూసేవారు. మేమిద్దరం ఎప్పుడూ మా నాన్నని గౌరవిస్తాం. కానీ ఈరోజు మా చెల్లికి ఏమైందో, తాను ఏం ఆలోచించి ఇంట్లో నుంచి పారిపోయిందో, కారణం ఏంటో నాకు తెలియదు. ఆమె మాకు ఒక లెటర్ పెట్టి వెళ్ళిపోయింది. తనకు నచ్చిన అబ్బాయితో వెళ్తున్నట్లు రాసి ఉంది. నా తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. నన్ను పెళ్లి కూతురుగా వెళ్ళి మండపంలో కూర్చోమని చెప్పారు. ఒకవేళ నేను ఈ పని చేయడానికి అంగీకరించినా కానీ అబ్బాయి వాళ్ళు దీన్ని అంగీకరిస్తారా? వాళ్ళు నా చెల్లిని చూసి ఇష్టపడ్డారు. ప్రస్తుతం నేను నా తల్లిదండ్రుల మాటను గౌరవించాల్సి వచ్చింది. అందుకే వారి కోరిక మేరకు నేను పెళ్లి కూతురుగా మారి మండపంలో కూర్చున్నాను. అప్పుడు మా అమ్మ పెళ్లి కొడుకు తల్లిని పిలిపించి ఏడుస్తూ జరిగిన ప్రతి విషయం చెప్పింది. నేను అమ్మ వాళ్ళ కాళ్ళపై పడి ఏడుస్తూ తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి, మాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు, మా గౌరవాన్ని కాపాడండి, మీ అబ్బాయిని మా పెద్ద కుమార్తెకిచ్చి వివాహం చేద్దాం. ఒకవేళ పెళ్ళి ఆగిపోతే మాకు చెడ్డ పేరు వస్తుంది, దయచేసి అంగీకరించండి అంటూ అమ్మ ఏడుస్తూ చెప్పింది. నా చెల్లెలు అత్తగారు చాలా మర్యాదస్తురాలు. ఇతరుల పరువు బజారు పాలవకుండా చూస్తుంది. మా అమ్మ భుజం వద్ద చేయి వేసి, డోంట్ వర్రీ, మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఇది మీ తప్పు కాదు, నీ కూతురి తప్పు.
దానికి మీరేం చేస్తారు? మీ పెద్ద కూతుర్ని మా ఇంటి కోడల్ని చేసుకుంటాము. నేను నా కొడుకుకు అర్థమయ్యేటట్టుగా వివరిస్తాను అంది. అదే సమయంలో తన కొడుకుని మండపంలో నుండి పక్కకు తీసుకొని వెళ్ళి జరిగిన విషయం మొత్తం వివరించింది. ఆ దేవుడి దయ వల్ల ఎలాగో అలాగా నాకు పెళ్ళయింది. నా తల్లిదండ్రులు అవమాన పాలు కాకుండగా కాపాడింది. అలాగే అప్పగింతలు కూడా త్వరగా పూర్తి చేశారు. ఎందుకంటే వచ్చిన వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండగా త్వరగా తక్కువ సమయంలో పూర్తి చేశారు. నా తల్లిదండ్రులు వారిని చాలా గౌరవించేవారు. ఎందుకంటే నలుగురిలో మా పరువు పోకుండగా కాపాడారని. మా నాన్న మా అత్తగారితో, మా కూతురు ఎల్లప్పుడూ మీ గురించి శ్రద్ధ తీసుకుంటుంది, నా కుటుంబ గౌరవాన్ని కాపాడిన మా అత్తగారితో నేనెప్పుడూ మంచిగా ప్రవర్తిస్తానని, ఎలాంటి పరిస్థితుల్లో వారి మర్యాదకు భంగం జరగకుండగా జీవిస్తానని కూడా మా నాన్నకు మాట ఇచ్చాను. నేను బయలుదేరి మా అత్తగారి ఇంటికి వెళ్ళాను. నేను ఆ ఇంటి చిన్న కోడలనయ్యాను. మా అత్తగారికి తన చిన్న కొడుకంటే చాలా ఇష్టం. మా అత్తగారు నాతో ఇలా అన్నారు: నువ్వు కంగారు పడనవసరం లేదు. నా ముగ్గురు కోడళ్ళని వాళ్ళ అందం చూసి పెళ్లి చేసి తీసుకొని వచ్చాను. పెళ్లి తర్వాత వారి అసలు రంగు చూపించడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు అర్థమయ్యింది, మనిషికి మంచి గుణం ఉండాలి కానీ అందం కాదు అని. మీరు మీ తోడికోడళ్ళ మాటలు ఒక చెవితో వింటూ మరొక చెవితో వదిలేయండి. ఇప్పటి నుంచి ఈ ఇంటిని మీ సొంత ఇల్లుగా భావించాలి. నేను నా తల్లిదండ్రులు మరియు నా సోదరి గురించి ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు నా సోదరి ఏ స్థితిలో ఉందో, తనని అంతగా ప్రేమించే తల్లిదండ్రుల గౌరవాన్ని, మర్యాదని ఏ విధంగా మంట కలపగలిగిందో. కానీ ఇప్పుడు నా జీవితం ప్రారంభమయ్యింది. నేను ఈ పెళ్లికి అస్సలు సిద్ధంగా లేను. ఈరోజు నా చెల్లికి బదులుగా నాకు పెళ్లి జరుగుతుందని నేను ఊహించలేదు. మా చెల్లెలు తనంతట తానే పారిపోయి నన్ను చిక్కుల్లో పడేసిందని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఇంత మంచి అత్త ఇంటిని కాదనుకోవడం ఆమె దురదృష్టం. తను ఎంత పెద్దింటికి వెళ్ళినా అమ్మాయి పారిపోయిందన్న విషయాన్ని ఆ అబ్బాయి కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేదు. రేపు దేవుడు తనకి ఒక కూతుర్ని ఇస్తే మీ అమ్మ ఇంటి నుంచి పారిపోయి మీ నాన్నతో వివాహం చేసుకుందని అందరూ అంటారు. కానీ ఇంట్లో నుంచి పారిపోయే అమ్మాయిలు ఈ విషయం గురించి ఎందుకు ఆలోచించరు? మన కోసం మన తల్లిదండ్రులు ఏ నిర్ణయం తీసుకున్నా మన మంచికే అని వీళ్లకు ఎందుకు అర్థం కావడం లేదు? మా అత్తగారు చాలా మంచి ఆవిడ. రోజంతా దేవుణ్ణి ప్రార్థిస్తూ నిత్యం పూజలు చేస్తూ ఉండేవారు. ఆమె గుడికి కూడా వెళ్ళేది. ఇంటి విషయాలు ఎక్కువగా మాట్లాడేది కాదు. ఆమె తనదైన లోకంలో బిజీగా ఉండేది. ఆమెను చూడగానే నా హృదయం ఎందుకు తేలిక పడేదో నాకు తెలియదు. కానీ ఈ ఇంట్లో ఉంటూ నేను చాలా విషయాలు గమనించాను. అది ఏంటంటే, ఆ ఇంట్లో మా అత్తగారికి విలువ లేదు. ఆమె కుటుంబానికి పెద్దది, కానీ ఎవరూ ఆమెను పెద్దలా గౌరవించడం లేదు. ఏ పనైనా కూడా తనని అడిగి చేసేవారు కాదు. కొడుకులు కూడా తనతో దురుసుగా ప్రవర్తించేవారు. మా అత్తగారు రక్తపోటుతో బాధపడుతున్నారు. కొడుకులెవరూ ఆమె ఆహారపు అలవాట్లను పట్టించుకోరు. ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లరు. అయితే ఒకరోజు ఇంట్లో పూరీలు చేశారు. మా అత్తగారితో చెప్పాను, మీకు వేయించిన ఆహారం మంచిది కాదు అని. నేను మీకోసం ఇంకేదైనా చేస్తాను అని. కానీ ఆవిడ నిరాకరించింది. వద్దు, నాకు అందరి కోసం ఏదైతే వండారో అదే తినడం అలవాటు. పర్లేదు, పూరీలు తిన్నా కూడా నా బీపీ కంట్రోల్లోనే ఉంటుందిలే. నాకన్నీ తెలుసు. కానీ ఎవరికి భారం కాకూడదని అనుకుంటున్నాను. పర్వాలేదమ్మా, నేను మీకోసం వేరే టిఫిన్ సిద్ధం చేస్తాను. మీరు చింతించకండి. వేరే టిఫిన్ చేయటానికి ఎక్కువ సమయం పట్టదు. నేను మా అత్తగారి కోసం టిఫిన్ చేయడంతో కాస్త ఆలస్యం అయ్యింది. నా భర్త కూడా ఇంటికి వచ్చేశారు. అతను గదిలోకి వెళ్ళాడు. కానీ నేను రూంలోకి వెళ్ళలేదు. దాంతో నా భర్తకు కోపం వచ్చి, నేను ఇంటికి రాగానే నువ్వు గదిలోకి రావాలని తెలియదా? నేను మీ అమ్మగారి కోసం వంట చేస్తున్నాను. ఇంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందని అడిగాను. దానికి విరుద్ధంగా నా భర్త నాపై కోపం తెచ్చుకోవడం ప్రారంభించాడు. నేను గంటయింది ఇంటికి వచ్చి. నువ్వు కనీసం నీళ్లు తాగుతారా అని కూడా అడగలేదు. నీకు నాకంటే పని ముఖ్యమయ్యిందా? వెళ్ళి భోజనం తీసుకురా అని అన్నారు. దాంతో నేను, మీ అమ్మకి కదా సేవలు చేస్తున్నాను, ఏ తప్పు చేయడం లేదు, దీని గురించి మీరు సంతోషించాలి
అని అన్నాను. అమ్మకు సేవ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఇంట్లో 3 కోడళ్ళు ఉన్నారు. ఒక్కరు కూడా తల్లికి సేవ చెయ్యరు. ఒకవేళ ఈ బాధ్యత నీ పైకి తీసుకుంటే నువ్వు ఎల్లప్పుడూ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. నువ్వు నాతో ఉండాల్సిన సమయాన్ని మా అమ్మకి ఇస్తే నేను సంతోషంగా ఉండలేను. నా భర్త మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. ఎవరైనా ఒకరు వయసవుతున్న అత్తగారిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అనడంతో, నువ్వు నా తల్లిని వదిలేయ్. ఆమె తనను తాను చూసుకోగలదు. తన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఈ మాటలు నా భర్త నుంచి విని నాకు విచిత్రంగా అనిపించేది. కానీ నేను మా అత్తగారికి సేవలు చేస్తూనే ఉండేదాన్ని. ఎందుకంటే ఆమె మాకు చేసిన ఉపకారం నేను మరచిపోలేను. ఆ సమయంలో మా అత్తగారు నిరాకరించి ఉంటే అందరి ముందు రచ్చ జరిగేది. నలుగురిలో మా పరువు పోయేది. మా అత్త మామగారి ఊరు వేరేది కాబట్టి నా బంధువులకు లేదా మా చుట్టుపక్కల వారికి మా చెల్లి విషయం గురించి తెలియదు. మా చెల్లి స్థానంలో నేను వచ్చానన్న విషయమూ ఎవరికి తెలియదు. మా చెల్లెలు అత్తగారింటికి వెళ్ళిపోయిందని అనుకుంటున్నారు. నా చెల్లెలు తన భర్తతో కలిసి విదేశాలకు వెళ్ళిందని మా తల్లిదండ్రులు చుట్టాలకు చెప్పారు. నేను బాగా చదువుకున్నాను, అందుకే నాకు మంచి ఉద్యోగం వచ్చిందని, మంచి పోస్టింగ్లో ఉన్నానని, ఇక శాశ్వతంగా అక్కడే ఉంటానని చెప్పేవారు. నా తల్లిదండ్రులు వాళ్ళ పరువు కాపాడుకోవడానికి ఇలా చాలా అబద్ధాలు చెప్పేవారు. ఎందుకంటే ప్రపంచం కారణం అడుగుతుంది, అడిగిన వారికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎండాకాలం వస్తుందని అందుకే మా అత్తగారు అందరికీ రూమ్లో ఏసీ పెట్టించారు మరియు అందరి షాపింగ్ కోసం డబ్బులు కూడా ఇచ్చారు. కానీ మా అత్తగారు నాకు డబ్బులు ఇచ్చినప్పుడు నేను వద్దు అని చెప్పాను. నాకిప్పుడే పెళ్ళయింది, వేసుకోవడానికి చాలా బట్టలు ఉన్నాయి అనడంతో మా తోడికోడలు ఇలా అనింది, అయితే నీ వాటా డబ్బు నాకు ఇచ్చేసే, ఎందుకంటే మా పెళ్ళై చాలా రోజులు అయ్యింది. నీ దగ్గర ఉన్నన్ని బట్టలు మా దగ్గర లేవు వేసుకోవడానికి అంటూ పెద్దగా నవ్వడం మొదలెట్టింది. మా అత్తగారు మా తోడికోడలతో చెప్పారు, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవి భూమి డబ్బులు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నా దగ్గర నుంచి తీసుకుంటుంది. ఈ డబ్బులు నా దగ్గరే ఉంచుకుంటాను. దీనిపై మా తోడికోడళ్ళు, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, అయితే చివరకు మాకు ఏమైనా వస్తుందో రాదో తెలియదు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. 3 తోడికోడళ్ళు మా అత్తగారిని ఎప్పుడూ ఏదో ఒక విషయంలో తిట్టేవారు. నేను మా అత్తగారిని అడిగాను, మీరు వీళ్ళందరి మాటలు ఎందుకు భరించాలి? మీరు ఈ ఇంటికి పెద్దవారు, అలాంటప్పుడు వీరందరికీ సమాధానం ఎందుకు చెప్పరు? నాకు సమాధానం చెప్పే అలవాటు లేదు, అంతా సైలెంటుగా భరిస్తూనే ఉంటాను అనింది. ఇది వారి అదృష్టమో నా దురదృష్టమో తెలియటం లేదు. మీ మామ్మగారు వాళ్ళ పెళ్ళిళ్ళకు ముందే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లేకుంటే ఈరోజు ఇంతమందికి నా ముందు మాట్లాడే ధైర్యం ఉండేది కాదు. మీ మామగారు వీళ్ళని సరిదిద్దేవారు. అతను చాలా తెలివైన వ్యక్తి. అతను త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. జీవితాంతం డబ్బు సంపాదించి ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకునే సమయం వచ్చేసరికి ఆనందించలేకపోయారు. అందుకే ఈ పిల్లలు ఇలా చెడిపోయారు. ఇప్పుడు వాళ్ళు నా మాట కూడా వినరు. అందుకే వాళ్ళ విషయంలో నేనెప్పుడూ మాట్లాడను అని అన్నారు. ఒక విషయం, నా 3 తోడికోడళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు. నా పెళ్లి కంటే వారి పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు అయ్యింది. నేను నా భర్తకు తెలియకుండగా మా అత్తగారికి సేవ చేసేదాన్ని. ఆమెతో మాట్లాడడానికి తన గదికి వెళ్ళేదాన్ని. కానీ ఒకరోజు నా భర్త అకస్మాత్తుగా ఇంటికి వచ్చాడు. అప్పుడు నేను మా అత్తగారి గదిలో ఉండి ఆమె పాదాలను ఒత్తుతున్నాను. మా అత్తగారు నన్ను వెంటనే మీ గదిలోకి వెళ్ళమని చెప్పారు. లేకపోతే నీ భర్త అరుస్తాడు, తప్పకుండా తిడతాడని అనుకుంటూ నేను గదిలోకి వెళ్ళాను. నన్ను చూసి నా భర్త, నువ్వు కనిపించే అంత అమాయకురాలివి కాదు, నువ్వు చాలా తెలివైన దానివి. ఆ మాటలు విని నేను, అసలు మీ ఉద్దేశం ఏమిటి అని అడిగాను. నువ్వు నా తల్లికి సేవ ఇందుకోసమే చేస్తున్నావు అని నాకు తెలుసు. ఎందుకంటే ఆస్తంతా ఇంకా అమ్మ పేరు మీద ఉందని నీకు తెలుసు. ఈ విషయంపై నేను నా భర్తతో చెప్పాను. అలాంటిదేమీ లేదు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. తను నాకు పెద్ద ఉపకారం చేసింది.
కాబట్టి నేను తనకి సేవ చేస్తున్నాను. అయితే ఇందులో మీ తప్పేమీ లేదంటావా అని అన్నారు. నా భర్త ప్రతిదానికి నన్ను నిందిస్తూనే ఉంటారు. నా సోదరి నుండి నాకు ఎటువంటి కాల్ రాలేదు. ఆమె గురించి మాకు ఎటువంటి వార్త అందలేదు. మరియు తను మాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. దాని గురించి ఆలోచిస్తూనే నాకు ఏడుపు వచ్చింది. ఆమె మళ్ళీ తిరిగి రాని విధంగా వెళ్ళింది ఇంట్లో నుంచి. ఇక రోజూ మా పెద్ద బావగారి గదిలో నుంచి గొడవ పడే శబ్దం వినిపించేది. నిద్రపోతున్న నా భర్త లేచి ఇదంతా ఇక్కడి దినచర్య అని చెప్పాడు. మరుసటి రోజు నలుగురు సోదరులు మరియు తోడికోడళ్ళు కూర్చొని అందరూ జ్యూస్ చేయమని నన్ను అడిగారు. నేను అందరి కోసం జ్యూస్ చేసి తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళ మాటలు విన్నాను. రాత్రి వీళ్ళు మా అత్తగారి గదికి వెళ్ళారు. వారు తమ తల్లిని చంపేస్తారేమో అనిపించేలా ఒక విషయంపై గొడవ పడ్డారు. మీరు వీలునామా రాయండి అంటూ హడావిడి చేయడంతో మా అత్తగారు నేనేమి ఇప్పుడు చనిపోవడం లేదు కదా, వీలునామా రాయడానికి. మా అత్తగారు తన ముగ్గురు కొడుకులతో కోడళ్లతో మీరు ఇలా మాట్లాడుతున్నందుకు సిగ్గుపడండి, ఆస్తంతా మీదే కదా. దాంతో నలుగురు కొడుకులు మీరు బ్రతికి ఉన్నప్పుడే మా వాటాలు మాకు రాతపూర్వకంగా రాసి ఇవ్వండి, లేకుంటే తర్వాత చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు మీరు సంతకం పెడితే అంతా బాగుంటుంది, లేకపోతే తర్వాత మేము అన్నదమ్ములము మాలో మేము కొట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మా నాన్న బ్రతికి ఉంటే ఈ పాటికి ఇదంతా చేసి ఉండేవాడు. అవును, ఒకవేళ మీ నాన్న ఉండి ఉంటే మీ చంప పగలగొట్టేవాడు. కానీ మీ అమ్మ ఇంకా బ్రతికే ఉంది. మీకు వీలునామా రాసేది లేదు. ఇల్లు మొత్తం నేనే నడుపుతున్నాను. మీ ఖర్చులు మంచి చెడ్డలు అన్నీ నేనే భరిస్తున్నాను. ఇంట్లో రేషన్ కూడా నా డబ్బులతోనే వస్తుంది. మీరు ఇంట్లో ఒక్క పైసా కూడా ఖర్చు చేయడం లేదు. మీరు మీ సంపాదనని సమయాన్ని మీ కుటుంబం కోసం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. నన్ను ఎవరూ పట్టించుకోలేదు. మరియు ఎల్లప్పుడూ నేనే మీ అందరి గురించి ఆలోచిస్తూ ఉంటాను. అయినా కానీ ఈరోజు మీరందరూ నా ముందు నిలబడి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు? ఇంతకుముందు ఇంటి ఖర్చు 30,000-40,000 దాకా అయ్యేది. ఇప్పుడు దగ్గర దగ్గర 1,00,000 రూపాయల వరకు ఖర్చు చేసినా ఇంటి ఖర్చు పూర్తవ్వడం లేదు. మా అత్తగారు బాగా చదువుకున్నారు. తనకు చాలా మంచి ఆలోచనలు ఉండేవి. ఆమె తన కొడుకులతో సూటిగా మాట్లాడింది. ఆమె మాటలు విని కొడుకులు సైలెంట్ అయిపోయారు. నేను ఈ విషయం గురించి మాట్లాడడం మొదలుపెట్టగానే నా భర్త నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదన్నాడు. నా భర్త నన్ను తన వదినలను చూసి నేర్చుకో. ప్రతి విషయంలోనూ వారు తమ భర్తలను అన్నిట్లో సపోర్టుగా ఉంటారు. నువ్వేమో నా తల్లికి పని మనిషిగా మారావు. బహుశా మీ సోదరి మీకంటే ఎక్కువ తెలివైనది కావచ్చు. నిన్ను పెళ్లి చేసుకునే బదులు నేను నీ చెల్లిని పెళ్లి చేసుకుంటే బాగుండేది. ఈ విషయంపై మా ఇద్దరి భార్యాభర్తల మధ్య చాలా గొడవలు జరిగాయి. ఈ గొడవలు చిలికి చిలికి గాలివానలాగా పెద్దగా మారాయి. వారు తమ తల్లిని మాటలు అనడం ప్రారంభించారు. దాని ద్వారా ఆమె విసుగు చెంది తన ఆస్తిని తన కొడుకుల పేరు మీద బదిలీ చేస్తుంది అనుకున్నారు. రోజు ఇంట్లో గొడవలు. నేను బ్రతికి ఉన్నంత వరకు మీ పేరు మీద ఈ ఆస్తి రాయను అని ఖచ్చితంగా చెప్పేశారు. ఇంట్లో గందరగోళ వాతావరణం నెలకొని ఉంది. నాలో కూడా టెన్షన్ మొదలయ్యింది. మా అత్తగారు కూడా ఆందోళన చెందారు. వీళ్లకు ఏమీ చేతగాదు. ఒకవేళ నేను ఆస్తినిచ్చినా వీళ్ళు కాపాడుకోలేరు. కాబట్టి ఇవ్వకూడదని నేను భావిస్తున్నాను. వీళ్ళు దేనిలోనూ సామర్థ్యం కలిగిలేరు. ఇదంతా నా భర్త కష్టం చేసి కూడబెట్టిన ఆస్తి. మీకు ఇల్లు ఉంది, తినడానికి అన్నం దొరుకుతుంది. ఇంతకన్నా మీకేం కావాలి? మీరు సంతోషించండి. లేకపోతే ఆస్తినంతా పేదలకు దానం చేసి సంతోషంగా చనిపోతాను. ఒక తల్లి పిల్లలను ఎంతో కష్టపడి జన్మిస్తుంది మరియు ఆ పిల్లలే వారి తల్లికి కష్టాలను తెచ్చిపెడతారు అని మా అత్తగారు చాలా ఆందోళన చెందారు. తల్లిదండ్రులు ఎవరైనా జీవించి ఉన్నంత వరకు తమ పిల్లల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఈరోజు నేను 4 కుమారులకు తల్లిని. కానీ ఈరోజు నాకు చాలా అవమానంగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఒక్క కొడుకు కూడా నా గురించి పట్టించుకోలేదు. ఒకరోజు అన్నా తమ్ముళ్ళు కలిసి ప్లాన్ వేశారు. ఆస్తి కాగితాలు తయారు చేసి
వాటి మీద తల్లి సంతకం బదులుగా దానిపై ఆమె బొటనవేలు ముద్రను వేయించాలని పథకం వేశారు. మోసపూరితంగా ఈ పని చెయ్యాలనుకున్నారు. వేళ్లతో ముద్ర వేస్తే అమ్మకు ఈ విషయం తెలియదు అనుకున్నారు. కానీ మా అత్తగారు ఇది విన్నారు. అలాగే తన కొడుకులు మాట్లాడుకున్న చాలా విషయాలు విని బాధతో ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయింది. ఆమెకు తన కొడుకుల మీద చెడ్డ అభిప్రాయం లేదు. కానీ ఆమె కొడుకులు హద్దులు దాటి ప్రవర్తించారు. నా కొడుకులు ఇప్పుడు హద్దులు దాటిపోయారు. పగలు రాత్రి తేడా లేకుండగా భార్యలు తమ భర్తల మనస్సులను పాడు చేస్తూనే ఉన్నారు అని మా అత్తగారు బాధపడ్డారు. నా భర్త కూడా వాళ్ళ వదిన మాటలను మాత్రమే వినేవాడు. మా అత్తగారు ఏ కోడలితోనూ దురుసుగా ప్రవర్తించలేదు. ఆమె వాళ్ళతో సభ్యంగా కూడా మాట్లాడలేదు. అయినప్పటికీ మా అత్తగారు వాళ్ళ శత్రువుగా మిగిలిపోయారు. ఇవన్నీ ఆలోచించి నాకు చాలా బాధగా అనిపించింది. ఒకరోజు రాత్రి మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. అందరూ తమ హద్దులు దాటారు. ఈరోజు నలుగురు కొడుకులు కూడా అమ్మ మీద చేతులెత్తారు. ఇది చూసిన తర్వాత నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మా అత్తగారికి ఆరోగ్యం బాగా పాడయింది. ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి వెళ్ళాను. ఆమె తన గది తలుపులను లోపలి నుండి గడియ పెట్టుకొని ఉంది. బహుశా తను చాలా బాధపడి ఉంటుంది అనుకున్నాను. తనని ఇబ్బంది పెట్టడం సరికాదని తర్వాత నేను కూడా నా గదికి వెళ్ళి పడుకున్నాను. కొడుకులు మరీ ఇంత దారుణంగా దిగజారిపోయారని తెలిసి మా అత్తగారు చాలా కృంగిపోయారు. మా అత్తగారు నన్ను తప్ప ఎవరిని నమ్మలేదు. ఎందుకంటే తన సొంత పిల్లలే తన జీవితానికి శత్రువులుగా మారారు. ఒకరోజు నా భర్త ఇలా అన్నాడు, మా అమ్మ నిన్ను చాలా నమ్ముతుంది. మా చేతుల నుంచి ఒక గ్లాసు నీళ్లు కూడా తాగటానికి సిద్ధంగా లేదు. కాబట్టి నువ్వు టీలో మత్తుమందుని కలిపి అమ్మకు ఇవ్వు. అప్పుడు మేము అమ్మ వేలిముద్రను తీసుకుంటాము. నేను ఈ పని అస్సలు చెయ్యలేను. మా అత్తగారంటే నాకు గౌరవం. మా అమ్మతో సమానం. అత్తగారితో ఏ తప్పు చెయ్యలేను అనడంతో నా భర్త ఇందులో నీకే లాభం ఉంది. నాకు ఏ ఆస్తి వచ్చినా నీకు కూడా వస్తుంది అన్నారు. ఒకసారి నువ్వు మా వదినలను చూడు. వారు చాలా తెలివైన వారు. నా అదృష్టం బాగాలేక నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇక నువ్వు నటించడం ఆపు. నువ్వు మీ అత్తగారి దగ్గర నటించడం వల్ల నీకు ఏమీ రాదు. అయినా అత్త మరియు కోడళ్ళ మధ్య ఎప్పుడు స్నేహం అనేది ఉండదు. నా భర్త మొదట చాలా ప్రేమగా వివరించాడు. కానీ నేను స్పష్టంగా నిరాకరించడంతో తర్వాత తను నన్ను చాలా మాటలు అనడం ప్రారంభించాడు. నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను అని నాతో గొడవలు చేయడం ప్రారంభించాడు. నేను చెప్పాను, మీలాంటి వ్యక్తితో జీవించడం కూడా ఇష్టం లేదు. మీరు నాకు విడాకులు ఇవ్వడం మంచిది. తన తల్లికి ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి తన భార్యను అమ్మేస్తాడు. దీంతో నా భర్త నా ముఖంపై బలంగా కొట్టాడు. మా అత్తగారు నా ముఖం మీద కొట్టిన గుర్తులను చూసి, నీ ముఖానికి ఏమయ్యింది అని అడిగారు. నేను మెట్ల మీద జారిపడ్డాను, అందుకే దెబ్బ తగిలింది అన్నాను. మా అత్తగారు, తల్లి, నేను ముసలిదాన్ని అయ్యాను. నాకు తెలుసు నువ్వు పడలేదని. నీ భర్త నీ మీద చెయ్యి చేసుకున్నాడు. నేను ఆలోచిస్తున్నాను. నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు. ఇప్పుడు స్పష్టంగా చెప్పు, ఏంటి విషయం? నేను ఆమెకు నిజం చెప్పలేదు. ఎందుకంటే నేను ఆమెకు నిజం చెప్పి మరింత బాధ పెట్టాలని అనుకోలేదు. కానీ ఆమె మొత్తం అర్థం చేసుకుంది. నన్ను చూడగానే కళ్ళల్లో నీళ్లు నిండి ఏడవడం మొదలుపెట్టింది. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు ఏమైందో తెలియదు. రాత్రి సమయానికి ముందే నిద్రలోకి జారుకున్నాను. అయితే రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మా అత్తగారి అరుపుకి నిద్రలేచి నేను ఆమె గది వైపు పెరిగెత్తాను. నేను మా అత్తగారి గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ మా అత్తగారి 4 కొడుకులు మరియు కోడళ్ళు నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఏమి జరుగుతుందో అని నేను ఆశ్చర్యపోయాను. ఎదురుగా ఉన్న దృశ్యం చూడగానే నాకు అర్థమయ్యింది. ఆకాశం విరిగి తల మీద పడినట్లుగా అనిపించింది. నేను తీవ్రంగా ఏడవడం మొదలుపెట్టాను. కానీ వారందరూ వారి ప్లాన్లలో బిజీగా ఉన్నారు. వాళ్ళు విజయం సాధించారు. ఆస్తి కాగితాలపై తన తల్లి సంతకం చేయించి ఆమె చేతులను విరగ్గొట్టి ఇంటి నుంచి బయటికి గెంటేశారు. ఉదయం 6 అయ్యింది.
మా అత్తగారు ఇంట్లో లేరు. ఇంటి ప్రాంగణంలో నేలపై తనని ఈడ్చుకెళ్లిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి. నలుగురు కొడుకులు తమ తల్లి విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారు. వారి చేతులలో ఆస్తి కాగితాలు ఉండటం వల్ల వారందరూ సంతోషంగా ఉన్నారు. అప్పుడు నేను, మీరు మీ తల్లితో ప్రవర్తించిన విధానము చాలా అన్యాయమని చెప్పాను. దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు. అది విన్న నా పెద్ద బావగారు నా భర్తతో ఇలా అన్నాడు, ఇప్పుడు నీకు చాలా ఆస్తి వచ్చింది. నీకు ఆమె లాంటి అమ్మాయిలు చాలామంది దొరుకుతారు. కాబట్టి ఇప్పుడు ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాయి. లేదంటే రేపు అందరికీ విషయం తెలిసిపోతుంది. నేను వారికి చాలా చెప్పాలనుకున్నాను, కానీ ఈ క్షణం నా మనసులో ఇది ఒక్కటే ఉంది. మా అత్తగారు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. నేను వెళ్ళి మా అత్తగారికి సహాయం చేయాలి. వీళ్ళందరూ ఎవరితో అయితే అలా నీచంగా ప్రవర్తించి వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తిని అంతా రాయించుకొని వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేశారు. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ముందు ఈ విషయం అందరికీ చెప్పాలని వచ్చాను. మీరు మీ తల్లితో చేసిన ఈ పాపానికి ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారు. ఓ తల్లి పాపం మిమ్మల్ని బ్రతకనివ్వదు. వాళ్ళు నాతో ఇలా అన్నారు, నీవు కళ్ళు తెరిచి చూడు. మా చేతిలో ఆస్తి కాగితాలు ఉన్నాయి. మమ్మల్ని ఎవరూ శిక్షించలేరు. నిజానికి మాకు మంచి రోజులు రానున్నాయి. ఈ రోజు తర్వాత ఇక్కడికి రావాల్సిన అవసరం నీకు ఉండదు. ఎందుకంటే మీ ఇంటికి విడాకుల పత్రాలు పంపి మీ కుటుంబం పరువు తీస్తానని నా భర్త బెదిరించాడు. ఇది విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే ఇంటి నుంచి బయటికి వచ్చి మా అత్తగారి కోసం వెతకడం ప్రారంభించాను. ఇంటికి కొంత దూరంలో నిస్సహాయ స్థితిలో ఉన్న అత్తగారిని చూసి నేను చలించిపోయాను. ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపించి జరిగిన విషయాన్ని నా తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాను. మా అత్తగారు కోలుకున్న తర్వాత తిరిగి మా పుట్టింటికి వచ్చాము. ఒకరోజు అకస్మాత్తుగా మా అత్తగారు పేపర్లో ఒక వార్త చదివి ఏడుస్తూ కుప్పకూలిపోయింది. ఏం జరిగిందా అని నేను పేపర్ తీసుకొని చూశాను. దానిలో మా అత్తగారి కొడుకులు నివసిస్తున్న భవనం గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు కూలిపోయిందని, వాళ్ళందరూ తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నారని తెలిసి నేను మా అత్తగారు త్వరగా హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అటువంటి స్థితిలో కొడుకులను చూసి మా అత్తగారు ఏడవడం ప్రారంభించారు. అలా ట్రీట్మెంట్ చేస్తున్నన్ని రోజులు మా అత్తగారు నేను హాస్పిటల్లోనే ఉండి అందరి బాగోగులు చూసుకున్నాము. ఆ తర్వాత కొన్ని రోజులకు వారి ఆరోగ్యం కుదుటపడింది. తమ తల్లిని కొట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేసినా మేము ప్రాణాపాయ స్థితిలో ఉన్నామని తెలిసి మాకు సేవ చేసింది. మా కోసం తల్లడిల్లిపోయింది. అలాంటి తల్లిని అవమానించినందుకు భగవంతుడు మాకు సరైన శిక్షను వేశాడు. భూమి, నువ్వు చెప్పింది నిజమే. మేము నీకు అమ్మకు చేసిన ద్రోహానికి ఆ భగవంతుడు మాకు శిక్షను విధించాడు అని తల్లి పాదాలపై పడి రోదించడం మొదలుపెట్టాడు. తల్లి తన నలుగురు కొడుకులని దగ్గరికి తీసుకుంది. ఎంతైనా అమ్మ మనస్సు కదా. ఇంతకు ముందు బాడుగకు ఇచ్చిన వారి రెండో భవనంలో అందరూ కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ అమ్మ గురించి పట్టించుకుంటున్నారు. అమ్మను బాగా చూసుకుంటున్నారు. బీపీ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తున్నారు. కోడళ్ళు కూడా అత్తకు తెలియకుండా ఏ పని చేయడం లేదు. తల్లిదండ్రులంటే భగవంతుడితో సమానం. అటువంటి తల్లి మనస్సును ఎప్పటికైనా నొప్పించకూడదు. ఒకవేళ నొప్పిస్తే ఇలా ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.